ఈరోజు మీరు పడుతున్న కష్టం, మీరు ఎదుర్కొంటున్న కన్నీళ్లు మీ అంతం కాదు. అది మీ అద్భుతమైన ప్రమోషన్కు ఆరంభం. దేవుడు మిమ్మల్ని ఖాళీ చేతులతో విడిచిపెట్టడు. ఈ మాటలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. 1. చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథంలో దేవుడు పదే పదే ఒక మాటంటాడు. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. అందరికీ చెవులుంటాయి, కాని ఆత్మ చెప్పే మాటను వినే హృదయం కొందరికే ఉంటుంది. మీరు సజీవుడైన దేవుని బిడ్డలు. మీ కష్టంలో దేవుడు పలికే ఓదార్పు మాటను వినగలిగే ఆత్మ సంబంధమైన చెవి మీకు కావాలి. 2. శోధన ఒక పరీక్ష మాత్రమే. శిష్యులను పడవలో ఎక్కించి యేసు ప్రభువు నిద్రపోయారు. పెద్ద తుఫాను వచ్చింది. ప్రాణాలు పోతాయన్న భయం కలిగింది. ఆయన నిజంగా నిద్రపోయాడా? కాదు. ఆయన వారిని పరీక్షిస్తున్నాడు. మీ జీవితంలో కూడా తుఫాను వచ్చినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తున్నాడని అర్థం. మీరు చేపలు పట్టే జాలరులుగానే మిగిలిపోకూడదు. లోకాన్ని జయించే వీరులుగా మారాలి. అందుకే ఈ శ్రమలు. జయించే సామర్థ్యం మీలోనే ఉంది. దేవుడు మిమ్మల్ని జయించమని ఊరికే చెప్పడం లేదు. జయించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని మీలో ఉంచి అప్పుడు పోరాడమంటున్నాడు. ఉపాధ్యాయుడు సిలబస్లో లేని ప్రశ్నలు ఇస్తే మనం అడుగుతాం కదా. అలాగే దేవుడు మీకు తట్టుకోలేని శోధనను ఇవ్వడు. ప్రతి సమస్యకు ముందే పరిష్కారాన్ని సిద్ధంచేసి ఉంచాడు. అలవాటుగా మార్చుకోండి. ఒక్కోసారి బాధలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చెయ్యాలనిపించదు. అందుకే ప్రార్థనను ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధికి వెళ్లడం అలవాటైతే మీరు కుంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ అలవాటే మిమ్మల్ని పైకి లేపుతుంది. అలవాటుగా మారిన ప్రార్థన అద్భుతాలను సృష్టిస్తుంది. గుర్తుంచుకోండి, మీ వేదన మీ వంశాన్నే స్థిరపరుస్తుంది. యాకోబులాగా మీరు పోరాడితే దేవుడు మీ పేరును, మీ స్థితిని మారుస్తాడు. పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజించే భాగ్యం జయించేవారికే దక్కుతుంది. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతి అప్పు, ప్రతి అనారోగ్యం, ప్రతి అవమానంపై మీకు విజయం కలుగునుగాక.